వెల్కమ్ టు డే 4. మేము 10:30కి స్టార్ట్ చేసినాం కదా గిరి ప్రదక్షిణ. ఆల్మోస్ట్ 3:30 వరకు అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 4 hours 15 minutes మాకు గిరి ప్రదక్షిణ చేయడానికి టైం పట్టింది. గిరి ప్రదక్షిణ పాసిబుల్ అయినంత వరకు చెప్పులు లేకుండానే చేయండి. సాక్స్లు వేసుకోవచ్చు, మీకు సాక్సులు దొరుకుతాయి అక్కడ. కొంతమంది చెప్పులు వేసుకొని కూడా చేస్తూ ఉంటారు, బట్ అదైతే మనకు క్లియర్గా తెలియదు. చెప్పులు లేకుండానే చేయండి. అండ్ మీరు వెళ్ళేటప్పుడు చిల్లర అయితే క్యారీ చేయండి. అక్కడక్కడ అడుగుతూ ఉంటారు, అక్కడ సాధువులు చాలామంది ఉంటారు. అండ్ ఇంకొకటి మోస్ట్గా ఏంటంటే గాలిగోపురం దగ్గరకు వచ్చేటప్పుడు ట్రాన్స్జెండర్స్ తగులుతారు. మీ దగ్గర చిల్లర అయితే మెయింటైన్ చేయండి. చిల్లర లేకపోతే కష్టం అవుతుంది. మా ఫ్రెండ్ అట్లాగే చిల్లర లేక అంటే ఆల్మోస్ట్ తిరిగేసరికి అలసిపోతారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోలేరు. ఎంతో కొంత అయితే కంపల్సరీగా ఇవ్వాల్సిందే అనమాట. నేను అట్లా తప్పించుకొని వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ 500 ఉన్నాయంటే 500 లాగేసుకున్నారు అంతే. సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ లింగాలన్నీ కనిపిస్తూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. లింగాలు చెక్ చేయండి. ఇక మేము అరుణాచలంలో స్టే చేసింది 3 bedroom అనమాట. అది 3K ఛార్జ్ చేశారనమాట. అందులో ఇంకా అందరూ వస్తారనుకున్నాము వాకింగ్కి, గిరి ప్రదక్షిణకి. బట్ వీళ్ళందరూ అలసిపోవడం వల్ల అందరు డ్రాప్ అయిపోయారు. నేను మా ఫ్రెండ్ ఒక్కడే ఇద్దరమే వెళ్ళాము అన్నమాట. వీళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేయలేదు కదా, సో వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ ఒక ఆటో తీసుకొని అందరూ అన్ని లింగాలను దర్శించుకొని వచ్చేసారనమాట. ఆ దర్శనానికి ఆటో తీసుకొని ఆటోకి ఈచ్ పర్సన్కి 500 వరకు ఛార్జ్ చేశారంట. అరుణాచలంలో ఆ కొండ దగ్గర ఆటోలు మాత్రం అవైలబుల్ ఉంటాయి. చిన్న డిస్టెన్స్ కన్నా 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ అరుణాచలంలో రూమ్ ఎక్కెట్ చేసేసి ఇంకా కంచికి స్టార్ట్ అయినాం అనమాట. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నవి కంచిలో పిక్స్ అనమాట. కంచిలో ఫుల్గా టెంపుల్స్ ఉంటాయి. దగ్గర 1000 టెంపుల్స్ ఉంటాయి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కవర్ చేయండి. ఇక్కడ వరదరాజ టెంపుల్ అనమాట బ్యాక్గ్రౌండ్లో. అక్కడ గోల్డెన్ బల్లి, బంగారు బల్లి, వెండి బల్లి అంటారు కదా, ఈ టెంపుల్లోనే ఉంటాయి. ఇంకా ఈ టెంపుల్ కవర్ అయిపోయిన తర్వాత మేము అక్కడే ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామంట. ఆ టెంపుల్ కూడా చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంటుంది. కాకపోతే ఏమంటే దర్శనానికి మేము ఈవినింగ్ వెళ్ళాము. దర్శనానికి చాలా టైం పడుతుందని క్యూ చూసుకొని చాలా టైం పడుద్ది అనుకొని అక్కడ వాళ్ళని అడిగితే 200 రూపీస్ టికెట్ కాదు, వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు, మేము తీసుకెళ్తాము అన్నారు. సో మేము దానికి 250 ఛార్జ్ చేసుకొని వెళ్ళాము. బట్ అదైతే వరస్ట్ అనమాట. ఆ 250 అలాంటివి మీరు ఏమీ నమ్మొద్దు. అక్కడ డైరెక్ట్గా ఫ్రీ దర్శనానికి వెళ్తేనే ఈక్వల్గా వెళ్తారనమాట. అమ్మవారి టెంపుల్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. అమ్మవారి టెంపుల్ అయిపోయినాక పక్కన ఉన్న ఏకాంబరేశ్వర టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఏకాంబరేశ్వర టెంపుల్ అంటే మొత్తం శివాలయం అనమాట, శివుడి టెంపుల్. ఇక్కడ కంచెలు ఏడ చూసినా కానీ పెద్ద పెద్ద గోపురాలు చాలా హైట్ ఉంటాయి. అవి అప్పట్లో ఎట్లా కట్టారేమో తెలియదు. ఇప్పుడు కట్టాలంటే చాలా ఇయర్స్ పడుతుంది. చాలా మ్యాన్ పవర్ ఉంటుంది, చాలా మిషన్ పవర్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అక్కడ కనిపిస్తుంది ఫ్రీ మ్యాంగో టెంట్. అక్కడ పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాల కడతారంట. మనకైతే ఐడియా లేదు. ఫుల్ కోని డే 4లో టిప్ ఏంటంటే పెయిడ్ దర్శనాలకు అస్సలు వెళ్ళొద్దు. కంచిలో ఎన్ని టెంపుల్స్ పాసిబుల్ అయితే అన్ని కవర్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ కెమెరా అలౌ చేస్తారు. పాసిబుల్ అయితే క్లారిటీగా మంచి పిక్స్ తీసుకోండి ఫ్యామిలీతో. ఇంకా డే 5లో మేము కంచి నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ స్టే చేసాము, ఇవన్నీ కవర్ చేస్తాను. ఓకే, బాయ్.